నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఎంట్రీ తీసుకున్నట్టయితే వన్ సైడ్ డైరెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. డబ్ల్యూ ప్యాటర్న్ కింద ఎంట్రీ ఇచ్చినట్టయితే నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూసుకున్నాం. ఆల్ టైమ్ హై దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది. ఇది ఒక ఛానల్ ఫామ్ అయ్యింది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సరిగ్గా గమనిస్తే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయ్యింది. ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యింది. ఇక్కడ ఓపెనింగ్ ఎడగానే ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ కిందకి వస్తే మళ్ళీ ఈ ఛానల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే రివర్స్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తాం, కానీ ఇక్కడ ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఒకవేళ మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి 1 hour టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మాత్రం ఈ ఛానల్ బ్రేక్అవుట్ మీద పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.